1958 సెప్టెంబర్ 14వ తారీఖున బోడపాడు అగ్రహారం, పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో గరికపాటి వెంకట సూర్యనారాయణ రమణ దంపతులకు గరికపాటి నరసింహారావు గారు జన్మించారు. గరికపాటి గారు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేశారు. అష్టావధానాలు కూడా పూర్తి చేశారు. ఆయన గత 10-15 సంవత్సరాలుగా ప్రవచనాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న వారిలో ఈయన కూడా ఒకరు. అయితే ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి మీద ఒక ఇష్యూ వచ్చింది, ఒక అభియోగం వచ్చింది. నిజమా అబద్ధమా ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో తప్పులు ఒప్పులు కాకుండా ఈ యొక్క వివాదానికి తెరదించుతూ ఈ యొక్క వివాదం ఎందుకు బయటకు వచ్చింది, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అనేది మాత్రం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పటికే హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడుల్లో భౌతిక దాడులతో పాటు ఇలా మానసిక దాడులు కూడా పైకి వస్తున్నాయి. అయితే నేను ఇక్కడ గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వరి గారిని కానీ లేకపోతే గరికపాటి గారిని కానీ విమర్శించడానికి లేదా ప్రశంసించడానికి నేను ఈ వీడియో చేయలేదు. జరిగింది జరిగినట్లుగా ప్రజలకు తెలియాలి కాబట్టి ఎవరూ కూడా అపోహ పడొద్దు. కాబట్టి విచక్షణారహితంగా ఎటువంటి అపోహలు పడకుండా, ఎటువంటి కోపతాపాలు పడకుండా విచక్షణంగా ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మీరు కూడా ఆ దృష్టితో మాత్రమే వినండి. తప్పులు ఒప్పులు ఇక్కడ మనం నిర్ణయించడానికి కాదు. తప్పు చేస్తే ఖచ్చితంగా గరికపాటి గారికైనా కర్మ తప్పదు, మనకైనా కర్మ తప్పదు. కానీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటి భార్య కామేశ్వరరావు గారు వరంగల్ జిల్లా నరసంపేట తాలూకాలో గరికపాటి నరసింహారావు గారు అలాగే ఆయన స్నేహితులతో కలిసి దాదాపు 40-45 సంవత్సరాల క్రితం ఒక పాఠశాలని స్థాపించారు. దాని పేరు నేతాజీ గురుకుల విద్యాలయం. అయితే అప్పటికి వాళ్ళ అన్నయ్య గారికి ఎటువంటి ఉద్యోగం లేదు కాబట్టి మీ అన్నయ్యకి ఏదైనా ఉద్యోగం చూడండి అని కామేశ్వరరావు గారు అన్నారట. ఈ విషయాలన్నీ కూడా కామేశ్వర్ గారే ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అదే నేను ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మీ అన్నయ్యకి ఉద్యోగం లేదు కదా, ఏదైనా ఒక ఉద్యోగం చూడవయ్యా, మీ స్కూల్లో ఖాళీగా ఉన్నాడు అన్నారు కామేశ్వరరావు గారు అంట. దాంతో అన్నకి ఉద్యోగంతో పాటు వదిన గారికి కూడా ఉద్యోగం ఇచ్చారు నరసింహారావు గారు. తర్వాత ఆయన అక్కడ ఉద్యోగంలో చేరిన నెల రోజుల తర్వాత విశాఖపట్నంలో ఉద్యోగం వచ్చింది. దాంతో దంపతులు ఇద్దరు విశాఖ వెళ్ళాలని అనుకున్నారంట. అయితే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతే ఇక్కడ పాఠశాలలో టీచర్స్ కొరత ఉంటుంది కాబట్టి మిగతా వారిని మనం చూద్దాం, ఆ చూసిన తర్వాత వాళ్ళు సెట్ అయిన తర్వాత మీరు తర్వాత వెళ్దురులేండి వదిన గారని ఆమెకి చెప్పడం, అలాగే తన అన్నయ్యని కూడా ఒప్పించి ఆయన్నైతే విశాఖపట్నం పంపించడం జరిగింది. అలాగే కామేశ్వరరావు గారి మొదటి భర్త కూడా అంటే నరసింహారావు గారు అన్నయ్య కూడా సరే తమ్ముడు ఉన్నాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు, నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరైనా సరే మరొక టీచరు చేరిన తర్వాత నువ్వు విశాఖపట్నం రావచ్చు అన్నారంట. ఆ విధంగా భార్యకి తమ్ముడు ఉన్నాడని ధైర్యం చెప్పి ఆయన విశాఖపట్నం వెళ్ళారు. ఆ తర్వాత అంటే ఆయన గరికపాటి గారి అన్నయ్య వెళ్ళిపోయిన 2వ రోజు నుండే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కామేశ్వరి గారు అయితే చెబుతున్నారు. తర్వాత గరికపాటి గారు కామేశ్వరి గారు ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారంట. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లల్ని కన్న తర్వాత దాదాపు వీళ్ళిద్దరూ కూడా 20 సంవత్సరాలు కాపురం చేశారు. మరి ఇక్కడ అన్నయ్య పరిస్థితి ఏంటో తెలియదు. ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. ఆయన ఎంత నరకం అనిపించుంటాడో మనం ఊహించుకుంటే తెలుస్తుంది. అయితే ఎవరిని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ పబ్లిక్ అయిన తర్వాత ఇక ఎవరైనా విషయాలు ఎన్నో ఏ విధంగా మాట్లాడుకున్నా అందరూ కూడా దానికి తల వంచాల్సిందే. మీరైనా నేనైనా వాళ్ళైనా సరే అయిపోయింది, అప్పుడైపోయింది, ఆ విషయాలు అయిపోయినాయి. 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆవిడ ఇక మీకు సూట్ అవ్వదు, నీతో ఎప్పుడూ కూడా గొడవ ఆడుతుంటుంది, ఈ భారీగా పనికిరాదని గరికపాటి నరసింహారావు గారి తల్లిగారు అన్నారంట, రమణమ్మ గారు. ఆవిడికి విడాకులు ఇచ్చాయని. దాంతో ఇద్దరూ కూడా గరికపాటి నరసింహారావు గారు అలాగే ఆయన అమ్మగారు ఇద్దరూ కూడా ఆమెపై చేతబడులు కూడా చేశారని కామేశ్వరి గారు అయితే చెబుతున్నారు. తనపై చేతబడులు చేసి తనని తప్పించాలని ఇంకొక పెళ్లి చేయాలని చూశారు. ఆ విధంగానే నాపై చేతబడి చేసి నన్ను ఒంటరిగా చేసి నా నుంచి వాళ్ళు బయటపడ్డారు. తరువాత 20 సంవత్సరాల క్రితం ఈ శారదే గారిని పెళ్లి చేసుకున్నారంట, 2వ వివాహం. మరి ఇప్పుడు గరికపాటి గారి పిల్లలు ముందు పుట్టినటువంటి కామేశ్వరి గారికి పుట్టినటువంటి పిల్లలు కూడా గరికపాటి గారి దగ్గరే ఉన్నారు. ఆయనే పిల్లలు పెద్ద చేశారు, ప్రయోజకులు చేశారని కూడా ఆవిడ చెబుతోంది. అయితే కొంతమందిని నేను కనుక్కున్న తర్వాత తెలిసింది ఏంటంటే కామేశ్వరి గారు నిజానికి వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మరి ఆమె పెద్ద కదా గరికపాటి కంటే. ఆ రోజు 45 సంవత్సరాల క్రితం అంటే ఆయన వయసులో ఉండుంటారు. ఆయనకంటే పెద్దవారు ఈమె, లేదా ఆమె ఆయనతో సమానం కావచ్చు. ఎందుకంటే
ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే 6-7 సంవత్సరాల గ్యాప్లో చేస్తారు కాబట్టి అన్నయ్య ఎవరిని పెళ్లి చేసుకున్నా, అంటే తమ్ముడి కంటే చిన్న అమ్మాయిని చేసుకున్నా కూడా అన్నయ్య చేసుకుంటాడు కాబట్టి వదినని పిలవాలి. ఆ విధంగా ఈవిడికైతే ఎంతో కొంత జ్ఞానం అయితే ఉంటుంది కదా. మరి ఆ జ్ఞానం ఏమైంది? అన్న భార్యగా తమ్ముడిని చేసుకోకూడదు కదా. గరికపాటి గారిది కూడా అలా చేసుకోవడం తప్పే. ఆ రోజు లేని వివాహం అయిపోయింది, విడాకులు అయిపోయి పిల్లలు పుట్టారు, వాళ్ళు ప్రయోజకులయ్యారు, ఇక అంతా అయిపోయింది. గత 10-15 సంవత్సరాలుగా ప్రవచనాలు చెబుతూ గరికపాటి గారు ఎంతో పేరు సంపాదించారు, డబ్బు సంపాదించారు, పద్మశ్రీ అవార్డులు కూడా సంపాదించారు, ఇంకా ఎన్నో సన్మానాలు సత్కారాలు సంపాదించారు. హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ విధంగానే ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి అని చెబుతున్నారు. హిందూ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి మూఢనమ్మకాలని కూడా ఆయన ప్రజల ముందు పెట్టారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఈరోజు చాలామంది మరి గరికపాటి నరసింహారావు గారిని విమర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని వెనక కుట్ర ఎంత ఉందో తెలియదు, కుట్ర లేదని కూడా చెప్పలేం. ఈరోజు కామేశ్వరి గారిని నేనైతే విమర్శించడం లేదు, కానీ మరి ఈరోజు ఎందుకు రావడాల్సి వచ్చిందో కూడా ఆవిడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆవిడకు ఉంది. ఎందుకంటే ఆవిడకి అన్యాయం జరిగి 20 సంవత్సరాలు అయింది. ఆ రోజే ఆవిడ మీడియా ముందుకు రావడము, లేకపోతే పెద్దల ముందు పెట్టడము, లేదా ఇంకేదైనా చేయాలి. లేదా ఆవిడికి ఆ రోజు ఎటువంటి సహాయం దొరకకపోతే, ఎవరు సహాయం చేయకపోతే, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆ విషయాలు కూడా చెప్పాలి. మరి కొడుకులు ఎందుకు ఆమెను విడిచిపెట్టి ఈయన దగ్గర ఉండాల్సి వచ్చింది? మళ్ళీ ఆవిడే ఏం చెప్తున్నారంటే పిల్లలు మాత్రం చాలా ప్రయోజకులు చేశారు, చాలా మంచిగా చూసుకున్నారు, ఎక్కడ తగ్గనివ్వలేదు అని కూడా చెప్తున్నారు ఆమె. మరి దీనికి కూడా ఆమె సమాధానం చెప్పాలి. 2 కొడుకులు విదేశాల్లో ఉన్నారు. తర్వాత శారదా గారికి ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు గరికపాటి గారి పెద్ద కుమారుడు శ్రీశ్రీ, అలాగే చిన్న కుమారుడు గురజాడ, ఇద్దరు కూడా ప్రయోజకులయ్యారు. మరి ఇలాంటి సమయంలో ఈవిడ ఎందుకు బయటకు వచ్చి ఈ విషయాలన్నీ చెబుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈవిడ వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా త్వరలో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరూ కూడా ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, ఎవరిని దుర్భాషలు ఆడాల్సినటువంటి పని లేదు. అందరూ కూడా సమయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఎవరిని తప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవిడని కావచ్చు, గరికపాటి గారిని కావచ్చు. కొంచెం హిందూ సమాజంలో అయితే కొన్ని కుట్రలు అయితే జరుగుతున్నాయి. ఇందులో మాత్రం ఎటువంటిది లేదు. ఇంకోటి, గరికపాటి గారికి వచ్చిన పేరుని మరికొంతమందికి వచ్చినటువంటి పేరుని, లేకపోతే ఇంకెవరికైనా వస్తే మనలోనే కొంతమంది ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం మనం హిందూ సమాజంలో. ఇది కూడా ఒక విధంగా ఇలాంటివి బయటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆవిడ బయటికి రావడం తప్పు కాదు, కానీ ఇలాంటి సమయంలో రావాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఆవిడ చెప్పాల్సిన బాధ్యత కామేశ్వరి గారి పైన ఉంది.